B9 న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సీసం గుంతల గ్రామంలోని 1965 నుండి అనుభవిస్తున్నటువంటి లక్ష్మీదేవి ఆలా మధు పొలం 2013వ సంవత్సరం ఆలా చిన్న మద్దయ్య అతని కుమారుడు మధుమోహన్ పేర్ల మీద 25 సెంట్లు పొలం ఆన్లైన్ లో ఉంది. ఇది మాది అంటున్నారు. వారికి ఎటువంటి సంబంధం లేదు అని ఎంఆర్ఓ గత 8 సంవత్సరాలుగా అడుగుతున్న ఈ విషయం ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో తేల్చుకోమన్నారు. ఈ సందర్భంలో స్పందనలో చెప్పినటువంటి మాకు న్యాయం జరగలేదని బాధితులు అంటున్నారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వగా మీకు న్యాయం చేస్తానని అన్నారని మీడియా ద్వారా బాధితులు తెలియజేశారు. మాకి సూర్యప్రకాష్ రెడ్డి సార్ గారు ఈరోజు ప్రజావేదిక ఏర్పరిచి న్యాయం చేస్తాము, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పడంతో ఇక్కడికి వచ్చి సార్కి విన్నపం చేసుకున్నాము. మాకు న్యాయం చేయాలని అంటే అవతల వ్యక్తి వాళ్ళకు ఎటువంటి సాగు లేదు, ఎటువంటి సాగు లేదు, వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. ఆన్లైన్లో ఎక్కింది, మాకు ఆన్లైన్లో చూపించింది అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు. సముద్ర గ్రామంలో మేము 48/2 సర్వే నెంబర్లోన 3 ఎకరాల 92 సెంట్లు మాకు పొలం ఉంది. ఈ పొలం ఎక్కడ ఉంది? శ్రీసముద్ర గ్రామంలో, ముందరాముల మహిళ శ్రీసముద్ర గ్రామంలో ఉంది. మేము 1965 నుంచి మా జయనాన్న గారు, మా నాన్నగారు వాళ్ళ అనుభవంలోనే వస్తూ ఉంది. 2013లో ఆన్లైన్లో చూపించిందని చెప్పి ఆలా చిన్న మద్దయ్య అతని కొడుకు మధుమోహన్ 25 సెంట్లు దౌర్జన్యంగా ఎక్కించుకొని ఇది ఏం మా పొలం అని అడిగితే మేము ఆన్లైన్లో మాకు చూపించింది కాబట్టి మా పొలము, ఇది మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆన్లైన్లో మాకు ఉంది కాబట్టి మాకేం చెప్తున్నారు. మీ ఎంఆర్ఓ దగ్గరికి కూడా వెళ్ళాము, సార్ మాది పరిస్థితి మీరు ఆన్లైన్లో ఎక్కించారు, ఇది వాళ్ళదని చెప్తున్నారు, మా అనుభవంలో మేమున్నాము అని చెప్తే అది మాకు సంబంధం లేదు, ఆన్లైన్లో వాళ్ళు ఎక్కించుకున్నారు, మీకు ఏమైనా ఉంటే స్టేషన్కి వెళ్ళండి లేదా కోర్టుకి వెళ్ళండి, మా దగ్గర రావద్దని చెప్పారు. మాకు న్యాయం చేయని కోర్టుకి వెళ్ళాము, ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాము, స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, కానీ మాకు న్యాయం జరగలేదు. ఏమన్నా స్పందనలు అర్థించినారా? స్పందనలు అర్థించాము.